మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజగరి వగ నిజగరి పా ముందుగా నా ఆనందాన్ని సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి యొక్క అభిమానులకి, అలాగే జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మహిళలకి, వీర మహిళలకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారములు. ఈరోజు నేను మా ఆదోని నియోజకవర్గంలో రణమండల ఆంజనేయుల స్వామి దేవాలయానికి ఇదిగో పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని దాదాపు 550 పైచిలుకు మెట్లను మోకాళ్ళతో ఎక్కడం జరిగింది. ఎక్కడమే కాదు, అలాగే పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి యొక్క పేరు పైన అభిషేకాన్ని, అర్చనని చేయించి అన్నయ్య గారి యొక్క ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. గతంలో నేను కోరుకున్నది ఏంటంటే 2022, 2023లో కూడా నేను మోకాళ్ళతో మెట్లు ఎక్కడం జరిగింది. కానీ ఈసారి మాత్రం అన్నయ్య చిత్రపటాన్ని పెట్టుకొని ఎక్కడం జరిగింది. కారణం ఏమనగా, గతంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్నాను. అదే నేను కోరుకున్నాను. గత 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళతో మెట్లు ఎక్కనప్పుడంతా అదే కోరుకున్నాను. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని. కానీ పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు పోటీ చేసిన ప్రతి స్థానంలో ఘన విజయాన్ని సాధించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఎంతైనా నా కోరిక తీరింది. కాబట్టి నేను మా రణమండల ఆంజనేయుల స్వామి దేవాలయానికి నా ప్రాణమైన పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని మోకాళ్ళతో ఎక్కడం జరిగింది. నాకు ఈరోజు ఆనందం, సంతోషం చెప్పలేనంత ఉంది. అందుకే మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏమనగా, ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి ఇంకా 2 డేస్లో బర్త్డే వస్తుంది. కాబట్టి ఫస్ట్ బర్త్డే అన్నయ్య గారు ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే. కాబట్టి ఈ బర్త్డే అందరికీ చాలా విలువైనది, చాలా ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. కాబట్టి అన్నయ్య ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం ఈ వీడియో చేశాను. నా పేరు రాజేశ్వరి, జనసేన పార్టీ నాయకురాలిని, ఆదోని నియోజకవర్గం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.